గొప్ప మనస్సు కలిగిన వాడు విజయానంద్. కనుక ఆ విజయానందను తప్పకుండా అభినందించక తప్పదు. నాకు తెలియనప్పుడు నేనేదో అనుకున్నాను, కానీ ఇప్పుడు అతను మీటింగ్కి వచ్చేటప్పటికి నాకు ఖాళీ లేకపోయినా విలువైన మీటింగ్స్ కూడా కట్ చేసుకుని ఆయన మీటింగ్కి ఎందుకు వస్తున్నానో తెలిసిన, ఆయనలో ఒక జీలుంది. ప్రభు కొరకు ఏదో చెయ్యాలనే తపన కలిగి ఉన్నటువంటి మంచి విశ్వాసి, మంచి సేవకుడు. దేవుడు నన్ను తప్పకుండా పైకి చేయి పట్టుకుని లేవనెత్తుతాడనేటువంటి నిరీక్షణ కలిగిన వాడు. నిజంగా మొదట కొద్దిగా ఉన్న మా అందరి బతుకులు అంతే, మా అందరి స్థితులు అంతే. కీబోర్డు కొనుక్కోవాలంటే డబ్బులు ఉండేవి కాదు. 2000 రూపాయలతో కీబోర్డు కొనుక్కోవడానికి సంఘమంతా 3 నెలలు ప్రార్థన చేశాం. 2000 రూపాయలతో కీబోర్డు కావాలని ప్రార్థన చేస్తే 18,000 రూపాయలతో కీబోర్డు కొన్నాం. అయితే ఆ రోజుల్లో మోటార్ సైకిల్ మీద వెనకాల ఒకరిని కూర్చోబెట్టుకుని, సైకిల్ మీద నా వెనకాల ఇద్దరిని కూర్చోబెట్టుకుని, సైకిల్ మీద ఇద్దరు వస్తూ నర్సాపురం నుంచి ఆచంట కోడేరు వెళ్ళి, ఆచంట కోడేరు నుంచి మరలా నర్సాపురం వస్తూ వచ్చేవారు. ఎందుకంటే నేను బండి నడుపుతుంటే వెనకాల కూర్చున్నవాడు ఆ సైకిల్ పట్టుకున్న వాళ్ళ యొక్క చెయ్యి పట్టుకుంటూ వస్తే మొత్తం ఒక్క బండి 5గురిని తీసుకొని వచ్చేది. అలాగ వస్తూ, ప్రభువా మాకు నీ పరిచర్య చేయటానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమంటే, ఈ రోజున దేవుడు ఆయన నామ మహిమార్థంగా ఏది తక్కువ చేయలేదు, లోటు చేయలేదు, సమృద్ధిగా దేవుడిచ్చాడు. దేవుడు యథార్థంగా ఎవడైతే పని చేస్తాడో దేవుడు తప్పకుండా వారిని దీవిస్తాడు. ఉండుండే కొద్ది, సంవత్సరం గడిచే కొద్ది విజయానందని ఇంకా దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేసి అనేక మందికి దీవెనకరంగా మరి ఆశీర్వదిస్తారని నమ్ముతూ మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. సరే, ఇప్పుడు 2 క్యాసెట్లు విడుదలైనవి. 2 క్యాసెట్లు కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంది. మీ అందరికీ మొట్టమొదటి క్యాసెట్ బాగా